ఇతను ఒక పెద్ద కొండని 2 ముక్కలుగా చీల్చేశాడు. బీహార్ రాష్ట్రంలో గేలూరు అనే విలేజ్ లో దశరథ్ మాంజీ అనే ఒక అతను ఉండేవాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గేలూరు అనే విలేజ్ లో స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి ఫెసిలిటీస్ ఏం లేవు. వాళ్ళకి నీళ్ళు అవసరం వచ్చిన పక్కనే ఉన్న వజీర్గంజ్ అనే ప్రాంతానికి వెళ్ళాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 2 గ్రామాల మధ్యలో ఒక పెద్ద పర్వతం అడ్డుగా ఉంది. అయితే వాళ్ళకి ఏ అవసరం వచ్చినా అక్కడ పర్వతం చుట్టూ తిరిగి వెళ్ళాలి. 70 కిలోమీటర్లు పోవడానికి, 70 కిలోమీటర్లు రావడానికి, మొత్తం 140 కిలోమీటర్లు అవుతుంది. చాలా మంది పర్వతం ఎక్కి వెళ్లి అక్కడ నీళ్లు తీసుకొని వచ్చేవారు. అయితే అక్కడ ఒక ఆమె రోజులాగానే నీళ్లు తీసుకొని వచ్చేటప్పుడు కింద పడి తల పగులుతుంది. ఆమెను గేలూరు నుండి వజీర్గంజ్ తీసుకుపోయే లోపం చనిపోతుంది. అయితే చనిపోయిన అమ్మాయి వాళ్ళ భర్తకి ఒక ఆలోచన వస్తుంది. ఈ కొండే కదా నా భార్య ప్రాణాలు తీసింది, ఈ కొండను నేను చీల్చేస్తాను అని బయలుదేరతాడు. ఒక సుత్తె తీసుకొని స్టార్ట్ చేశాడు. ఎండ, వాన, చలి ఏమున్నా, ఎవరేమన్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిచ్చా నీకు అన్నా, ఊర్లో వాళ్ళు భార్య చనిపోయి పిచ్చోడైపోయాడన్నా ఏం పట్టించుకోకుండా ఒకటే గోల్, పర్వతం పగలగొట్టాలి. 22 సంవత్సరాలు కష్టపడి కొండను పగలగొట్టాడు. 142 కిలోమీటర్ దూరాన్ని 2 కిలోమీటర్ గా మార్చాడు. ఆయనే దశరథ్ మాంజీ. ఇతనికి మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు. అక్కడ గవర్నమెంట్ రోడ్ వేసింది, దాని పేరు కూడా దశరథ్ మాంజీ రోడ్ అని పెట్టింది. ఈయన గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.